సో గైస్ మళ్ళీ ఎట్టకేలకు Realme X3 ని అయితే లాంచ్ చేసింది. Realme X3 తో పాటు టోటల్ గా 4 ప్రొడక్ట్స్ అయితే మనకి లాంచ్ ఈవెంట్ లో లాంచ్ చేసింది. సో ఏంటంటే Realme X3 సూపర్ జూమ్, Realme Buds Q అనే ఒక ఇయర్ బడ్స్ అన్నమాట. సో వాటిని ఒకటి ఇంకా మనకి బ్యాగ్ కూడా లాంచ్ చేసింది. సో ఈ టోటల్ గా 4 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. 4 ప్రొడక్ట్స్ యొక్క వీడియోస్ కూడా మన ఛానల్ లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. సో ఈ రోజు మనం Realme X3 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ వీడియో తెలుసుకోబోతున్నాం. సో ఇంకొక 2 days తర్వాత నేను మళ్ళీ Realme X3 సూపర్ జూమ్ స్పెసిఫికేషన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దానికోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దెన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. సో ఈ వీడియోకి వెళ్దాం. సో గైస్ ముందుగా ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో చూద్దాం. సో మన కలర్స్ చూసుకున్నట్టయితే ఆర్టిక్ వైట్ అని ఇంకా గ్లేజియర్ బ్లూ అని 2 కలర్స్ లో తేవడం జరిగింది. ఇంకా ర్యామ్ రోమ్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ 128GB ర్యామ్ వేరియంట్ ఉంది. ఇంకా 6GB ర్యామ్ 128GB ర్యామ్ వేరియంట్ ఉంది. 6GB ర్యామ్ వేరియంట్ అయితే మనకి 24,999 రూపీస్ అంటే 25,000 అయితే వస్తుంది. అదే 8GB ర్యామ్ 128GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 25,999 రూపీస్ అంటే 26,000 అయితే పడుతుంది అనమాట. సో అంటే 1,000 ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇంకా స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా ప్రాసెసర్ గురించి చూసుకుందాం. ఇందులో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 855+ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. జీపీ వచ్చేసి Adreno 640GB అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. గేమింగ్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. 6GB 8GB ర్యామ్స్ అయితే ఉంటాయి. రోమ్ వచ్చేసి 128GB రోమ్ వేరియంట్ ఒకటే ఉంటుంది. సో ర్యామ్ అయితే LPDDR4X తో వస్తుంది. రోమ్ అయితే MOBFSS3Q86GGEYZA తో వస్తుంది. సో ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే సో మనం డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.6 ఇంచ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. అంటే 16.6 సెంటీమీటర్స్ డిస్ప్లే ఇది. సో రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 2400x1080p ఉంది. సో ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 ఉందన్నమాట. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి ప్రొడక్షన్ వచ్చేసి గార్నింగ్ Gorilla Glass 5 తో ప్రొడక్ట్ చేయడం జరిగింది. సో ఛార్జింగ్ ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 30 watts డాట్ ఛార్జింగ్ ఉంది. సో 4200 mAh బ్యాటరీ ఉంటుంది. పర్లేదు, పెద్ద బ్యాటరీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో 5 volts 6 ampere ఛార్జర్ కేబుల్ ఇస్తారు మనకి. సో Type-C పోర్ట్ తో వస్తుంది అనమాట. ఇది మనకి మైక్రో USB కాదు. సో తర్వాత మనం కెమెరాస్ గురించి చూద్దాం. సో కెమెరాస్ అయితే మనకి మెయిన్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ కూడా మనకి మంచిగా తేవడం జరిగింది వీళ్ళు. సో కెమెరాస్ చూసుకున్నట్టయితే 64MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది మనకి. బ్యాక్ సైడ్ 20x హైబ్రిడ్ జూమ్ ఉంటుంది. 64MP మెయిన్ కెమెరా అనమాట, ప్రైమరీ కెమెరా. 4x మైక్రో లెన్స్ కూడా ఉంటుంది. 119 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సో ఇంకా దీని అపర్చర్ చూసుకుందాం. 64MP మెయిన్ కెమెరా అపర్చర్ వచ్చేసి 1.8 అపర్చర్ ఉంది. 8MP మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి 2.3 అపర్చర్ అయితే ఉంది. సో 12MP మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి 2.5 అపర్చర్ ఉంది. 2MP మైక్రో షాట్స్ ది 2.4 అపర్చర్ అయితే ఉంది. సో ఇది మనకి మొత్తం బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే. సో ఇక మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ లో మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 16MP మెగాపిక్సెల్, అది f2.0 అపర్చర్ తో వస్తుంది. 8MP మెగాపిక్సెల్ ఇంకోటి ఉంది, f2.2 అపర్చర్ తో వస్తుంది అది. సో ఇది మనకి మొత్తం కెమెరా సెటప్ అయితే. నెక్స్ట్ మనకి ఇందులో యూస్ చేసిన సెన్సార్స్ చూసుకున్నట్టయితే మ్యాగ్నెటోమీటర్, ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ అన్ని సెన్సార్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక యూఐ చూసుకున్నట్టయితే Realme UI తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది Android 10 తో వస్తుంది. సో ఇది గైస్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే Realme X3 ఇది. సో తర్వాత వీడియోలో మనం Realme X3 సూపర్ జూమ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోబోతున్నాం. సో మంచి స్పెసిఫికేషన్స్ తో తెచ్చారని చెప్పుకోవాలి ఈ మొబైల్స్ ని. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోనే వస్తున్నాయి. కానీ వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు రెడ్మీలా తయారయ్యారనమాట. సో వీళ్ళు కూడా ప్రైస్ని అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నారు. మొన్నే Realme C2 C3 సో వాటి ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ చేశారు. వాటి ప్రైజెస్ 9,000కి అయితే రీచ్ అయ్యాయి. సో 9,000 రూపీస్కి అది కొనడం వేస్ట్ అనమాట. సో ఆ ప్రైస్కి మనకి Narzo 10 అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్లోకి వెళ్ళిపోతే సో వీళ్ళు అది గమనించాలి. సో వీళ్ళు ఇలాగా పెంచుకుని వెళ్తే రిమార్క్ అయితే పడిపోద్ది అనమాట. సో ఈ మొబైల్ అయితే మనకి మంచిగానే తెచ్చారని చెప్పుకోవాలి, మంచి ప్రైస్లోనే తెచ్చారు. సో ఎవరైనా ఈ బడ్జెట్లో అంటే 23,000-25,000 అరౌండ్లో కొనాలనుకుంటే సో ఈ మొబైల్స్ కూడా వాళ్ళకి ఒక ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది, ఇంకా Realme స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉంది. 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై నౌ.